ఏంటక్క అప్పుడే రావడం వెళ్ళిపోవడం కూడా? తమ్ముడు బాగున్నావా? ఐఎమ్ ఆల్ రైట్. ఎరా డుంబు. సముద్రుడంటే సింహాద్రి నుంచి గంగని వెనక్కి తీసుకురావడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. గీత, నాకు ఆర్య కావాలి. ఐ లవ్ యూ. ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? అదే నా ప్రేమను ఫీల్ అయ్యారో లేదో కనుక్కుందామని. ఇంటికి నన్నేం చేయమంటావు? హే, మీరు నన్నే లవ్ చేయక్కర్లా, జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. Feel my love. Are you ready to listen to me? The man, the funny, is here. Don't play naughty to see what I mean. The power he has. Yo, what right lucky fellow. He's the macho man. The greatest thing you can. He's got the style of the future. The attitude is high. He's the macho man. కాలేజీలో 10 మంది చూస్తారు, 10 మంది మాట్లాడతారు, 10 మంది నవ్వుతారు. మనమంతా స్టూడెంట్స్ అండి. మీ వల్ల మిగతా స్టూడెంట్స్ అంతా ఇబ్బంది పడతారు. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ బాయ్. చిచి, నేను అలా ఎందుకు చెప్తాను? మరీ చెప్పావు. ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పారు. ఏం జరుగుతోంది ఇక్కడ? అంతా మట్టండి. యాదవ్ ఫిలాసఫీలు నాకు చెప్పమాక. మట్టి అంట మట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంత బేవర్ సెలవుకి ఇంత మంచి అమ్మాయి ఎలా పడిందా అని అందరూ కుల్లి కుల్లి చచ్చిపోవాలి. అది మన టార్గెట్. ఓకే, నిన్ను బాగా కుమ్మాలి. ఇప్పుడే కొంతమందిని కుమ్మా, డెఫినెట్ గా వస్తా. వచ్చిన వెంటనే కలుద్దా. వాళ్ళ సంగతి నీకు తెలియదు, నా సంగతి వాళ్ళకి తెలియదు. నమ్మవేమో గాని అందాల యువరాణి. జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారు. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఆ రోజు ఆ బబుల్ గమ్ తక్కువ ఉంటే నేను నీ ఫ్రెండ్ని. ఫ్రెండ్వా? ఫ్రెండ్ అంటే ఏదైనా హెల్ప్ చేయాలి. నువ్వు నాకు హెల్ప్ చేసావు ఫ్రెండ్ రా. నేను ఏది గెలిస్తే అది నీది, నువ్వు ఏది గెలిస్తే అది నాది. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా లేరన్నమాట. యు ఆర్ మిస్టేకెన్. ఏ డిఫెక్ట్ లేని పర్సన్ అక్కడ ఉన్నాడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆర్య.
లవ్ యూ గీత. I love you, Ajay. Love success. ప్రేమగా పిలవమను. ఆర్య. బాలా. Baby, he loves you, he loves you, he loves you so much. Baby, he loves you, he loves you, he loves you so much. ఏమబ్బా, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. హ్యాండ్ మీద హ్యాండ్ వేసేయండి, ల్యాండ్ లైన్ కి రింగ్ ఇవ్వండి. హ్యాండ్ మీద హ్యాండ్ వేసేస్తామే, ల్యాండ్ లైన్ కి రింగ్ ఇస్తామే. రింగ 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 రే. రింగ 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 రే. ఇప్పుడు ప్రేమగా పిలిచా. మన బస్తీలో పోతే గంటలు ఎత్తారు, అదే బాగా డబ్బు నడిపోతే ఇలా 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సరిగా సావాలన్నా కూడా డబ్బులు ఉంటారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ మనుషులెవరూ ఏం చేయలేరు. వీడి బలహీనత భగవంతుడు ఒక్కడే. ఇంతకంటే గొప్ప క్షేత్రం ఈ ప్రపంచంలోనే లేదు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడి కూడా లేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ ఉడుకుని తినేస్తుంది. మరీ వైలెంట్ గా ఉన్నాడు. పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా. అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే చాబులేసి పోతే పోతే చాబులేసి పోతే పోతే చాబులేసి పోతే. ఇద్దరు అమ్మాయిలతో
ఇప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. నా గొడవలతో నువ్వు కావాలి. ఎవడు వీడు? ఎవడు? నా తమ్ముడు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలా? ఈ లక్కీ గడి తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నా అలా ఉండాలి. అప్పుడు కానీ సంక్రాంతి పోడు. ఇందులో ఏముంది? కరెంట్ చూపించు. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. Subala to me, welcome to the party. Abata to me, come to the party. Subala to me, welcome to the party. Abata to me, come to the party. Subala to me, welcome to the party. Abata to me, come to the party. Subala to me, welcome to the party. Abata to me. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఈ కోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తా. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడీ. నేను రెడీ. Presenting you the most interesting and entertaining character, DJ. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. చూడకే కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే ఊరి కూరికే సొట్ట పెట్టకే, గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి. సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also.
సౌత్ ఇండియా का साला సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్ని ఇండియా లేవురా మనకి. ఒక్కటే ఇండియా. గమనా నిన్ను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు అసలు. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే, గాలి కింది పువ్వు నేను నెత్తి నెట్టుకుంటివే. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సీతారాల సిరపడు సీతారాల సిరపడు పట్టు పట్టినాడ ఒగ్గనే ఒగ్గడు పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు. నాకు ఇలాగా ఆర్టిస్టిక్ గా తిప్పడం రాదు, ఆడదగ్గర తిప్పేడువే. వైకుంఠపురములో అడుగు మోపింది పాశమే, విలాపాలున్న విడిదికే అల్లుడు బంటుగాడు కొట్టేశాడు. ఇట్స్ అ సిక్సర్. అది వైకుంఠపురం రా. కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. పుష్పరాజ్ పార్టీ లేదా పుష్ప? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. ఏనిది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే, మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే.
మైథలాజికల్ రామాయణం భారతం కాదు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా ఎవరు టచ్ చేయని ఒక మైథలాజికల్. అది మీ అందరికీ తెలుసు కదా, త్రివిక్రమ్ గారికి మైథాలజీ మీద కానీ ఆమె గ్రిప్ ఎలా ఉంటుందో, ఆ గ్రిప్ అలాంటి గ్రిప్ ఉన్న ఒక మనిషి ఒక మైథలాజికల్ స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో అంత బాగా వచ్చింది. నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను అలాంటి కథ వినలా, అసలు అలాంటి సీన్లు వినలా, అసలు సార్ దగ్గర నుంచి కూడా వినలా, సార్ కెరియర్లో కూడా వినలా నేను అసలు. కొన్ని సీన్లు ఇప్పుడు బన్నీ గారిని అన్ని గెటప్లో చూసాం. భువన్ గన్నారెడ్డి హిస్టారికల్ గెటప్లో చూసాము, రగ్గడ్ గెటప్లో చూసాము, స్టైలిష్ గెటప్లో చూసాము, అన్నీ చూసాం. ఇంతవరకు ఈ మెథలాజికల్ టచ్ గెటప్లో చూడలేదు. ఎలా ఉంటుందో ఇంకా డిజైన్ చేస్తున్నారు లుక్ ఎలా ఏంటి అనేది. అంటే గదలు కిరీటాలు అవన్నీ ఉంటాయి. అదే సార్, ఇది మీరందరూ అనుకున్నారు ఆ మైథలాజికల్ కంటే కూడా ముందు కాలంలో. సో ఆ టైం మీరు అన్నీ ఉన్నాయో లేదో కూడా ఇంకా తెలియదు ఎవరికి. అప్పుడు ఈ కిరీటాలు అవన్నీ ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. సో అవన్నీ కూడా ఒక ఇమాజినరీ స్పేస్లోనే సార్ డిజైన్